తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12:30 రాజ్ భవన్కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ బిల్స్కు ఆమోదం తెలపాలని గవర్నర్ను కోరనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ, అసెంబ్లీ తేదీలు, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ గవర్నర్తో భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. రైట్ కార్తిక్, మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్కు రానున్నారు. రాజ్ భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ని కలవనున్నారు. కీలకంగా 4-5 అంశాలు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అట్లాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులు గతంలో నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. గవర్నర్ సౌందరరాజన్ ఉన్నప్పటి నుంచి కూడా అది అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. దాని మీద చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు బీసీలకు సంబంధించినటువంటి ఒక బిల్లు పెండింగ్ ఉంది అన్నట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాని మీద కూడా చర్చించనున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక బీసీల నియామకానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నటువంటి నేపథ్యంలో దాని మీద గవర్నర్కి సమాచారం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీసీలందరికీ చీఫ్గా ప్రస్తుతం గవర్నరే ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుమతి తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కొంతమంది బీసీల మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీని అట్లాగే మండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి నోటు కూడా విడుదలైంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి విషయం మీద చర్చిస్తారు అన్నటువంటి అంశం అయితే తెలుస్తూ ఉంది. ఇక గవర్నర్ కోట సంబంధించినటువంటి విషయంలో గతంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ విషయం మీద పెండింగ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. దాని మీద కూడా క్లియర్గా సమాచారం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ 5-6 అంశాల మీద కీలకంగా చర్చిస్తారు అన్నటువంటి అంశం ఉందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ప్రభుత్వం రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి సవరణలు, మార్పులు, చేర్పులు చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. యాక్టుల్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్టులను రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత బిల్లులన్నీ మళ్ళీ గవర్నర్ దగ్గరికి వస్తాయి కాబట్టి గవర్నర్ దగ్గర ఎక్కడా కూడా పెండింగ్ ఉండకుండా, ఆలస్యం జరగకుండా, ఎలాంటి అబ్జెక్షన్స్ రాకుండా ముందస్తుగానే గవర్నర్కి సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా గవర్నర్ కోట, అట్లాగే అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ, బీసీల నియామకము, బీసీలకు సంబంధించినటువంటి ఒక బిల్లు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అట్లాగే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురాబోయేటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, యాక్టుల్లో మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కీలకంగా పూర్తి స్థాయిలో సంక్షిప్తమైనటువంటి రిపోర్టును గవర్నర్కి ఇచ్చి వాటిని చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, మరికొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు. భేటీ తర్వాత ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ, రాజ్భవన్ కార్యాలయం నుంచి కానీ అధికారిక సమాచారం ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్.